సైడ్ నుంచి కొలతలు తీసుకునే కన్నా రాంగ్ సైడ్ నుంచి కొలతలు తీసుకున్నామంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ విధంగా బ్లౌజ్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ టక్స్ కి పైనండి ఈ పైన కనుక ఫోల్డ్ చేసుకున్నామంటే టోటల్ టక్స్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు మనం 2 లేయర్స్ మీద కట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా 2 లేయర్స్ మీద పట్టుకోవాలి. ఈ విధంగా పెడితే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ అయితే జాకెట్ కూడా షోల్డర్ దగ్గర నుంచి కింద వైపు ఉన్న టక్స్ దగ్గర ఇలా పట్టుకోవాలి. కింద కింద ఒక పావించి ఖర్చు పెట్టుకోవాలి. ఈ విధంగా పావించి కింద వైపు ఖర్చు పెట్టుకున్నాక పైన షోల్డర్ మీద కూడా ఒక పావించి అనేది ఖర్చు తీసుకోవాలి. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న మార్కుల్ని స్ట్రైట్ గా లైన్ తీసుకొని కలిపేసుకోవాలి. మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చంక వైపు ఖర్చు అనేది ఉంటుంది కదా, కింద వైపు పావించి ఖర్చు అండ్ అలానే పైన వైపు కూడా ఒక పావించి ఖర్చు తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ నెక్ దగ్గర కింద వైపు పావించి ఖర్చు అండ్ అలానే పైన కూడా పావించి ఖర్చు పెట్టుకుని నెక్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఏదైతే పట్టుకున్నామో అక్కడ మార్క్ దగ్గర నుంచి ఇలా అయితే చూసుకోవాలి. దీన్ని ఇలా స్ట్రైట్ గా డ్రా చేసుకొని ఈ మార్క్ దగ్గర మనం కలిపేసుకోవాలి. 1.5 వరకు మనం తీసుకొని ఇక్కడ నుంచి ఇలా లైట్ గా కరువుగా ఇటు సైడ్ కలిపేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి షోల్డర్ మనకి బ్లౌజ్ కున్న షోల్డర్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఇటు సైడ్ ఖర్చు ఉంచుకోవాలంటే ఒక పావించి అలానే ఇటు సైడ్ కూడా ఒక పావించి ఖర్చు అనేది ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ ఎంత ఉందో చూసుకుంటే 2 ఇంచెస్ ఉంది. అలానే కింద వైపు వచ్చేసి మనకి నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ వరకు అయితే తీసుకోవాలి. 2.5 లేదా 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు మనం రౌండ్ ఎలా కావాలంటే అలాగా. సో ఇప్పుడు దీంట్లోనే మనం రౌండ్ లిక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్